నిన్న మా ఫ్రెండ్ కూడా మెసేజ్ చేసిండు ఏమనంటే మెడిటేషన్ చేసినప్పుడు చాలా థాట్స్ వస్తున్నాయి. ఆ రోజు ఏమన్నా ఆఫీస్లో గాసిప్స్ మాట్లాడినా కానీ, లేదా వాళ్ళ బాస్ ఏమైనా ఇన్సల్ట్ చేసినా కానీ, లేదంటే అతనికి ఏమన్నా ఆ రోజు బ్యాడ్ సిచ్యువేషన్స్ తిన్నా కానీ ఈ థాట్స్ కంటిన్యూస్ వచ్చి మెడిటేషన్ చేయలేకపోతున్నా అని చెప్పేసి అన్నమాట. ఈ క్వశ్చన్ రావడం చాలా చాలా కామన్ మామ. ఎందుకంటే స్టార్టింగ్లో చాలా మందికి చాలా థాట్స్ వస్తాయి అన్నమాట మెడిటేషన్ చేస్తున్నప్పుడు. సో డోంట్ వరీ. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన ఫోకస్ ఆఫ్ పాయింట్ పట్టుకోవాలన్నమాట. మన ఫోకస్ ఆఫ్ పాయింట్ ఏంటి? బ్రెత్తో పాటు లోపలికి వెళ్ళాలి, బ్రెత్తో పాటు బయటకు రావాలన్నమాట. ఇది చేస్తే కొద్ది ఏమవుతుంది, మన మైండ్ అనేది ఫ్యూచర్ కానీ పాస్ట్ కానీ వెళ్తుంది. సో మన ఫోకస్ ఆఫ్ పాయింట్ ఏంటి? అది మర్చిపోకుండా మళ్ళీ రావాలి, మన బ్రెత్ మీదకి రావాలి. ఇది కంటిన్యూస్ సైకిల్ అన్నమాట. వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. డే 1లో మీరు చాలాసేపు ఫ్యూచర్లో కానీ పాస్ట్లో కానీ ఉంటారు. బట్ ఎప్పుడైతే చేస్తున్న కొద్ది డే 7కి వస్తారో డెఫినెట్లీ మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కానీ పర్సనల్ మెసేజ్ చేయండి. డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను. ఇలాంటి రీల్స్ కోసం